చెన్నై వేదికగా నేడు రాత్రి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టైటిల్ పోరులో కోల్కతాను హైదరాబాద్ ఢీ కొట్టబోతుంది. ఈ నేపథ్యంలోనే దేశంలోని బెట్టింగ్ రైళ్లు హైదరాబాద్ చేరుకున్నారు. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి సమాచారం కావలసిన వారికి పంపించాయి. నగరంలోని ఖరీదైన హోటళ్లు, శివారు ప్రాంతాల్లోని అపార్ట్మెంట్స్, ఫామ్ హౌస్లోని గదులను అద్దెకు తీసుకుని బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వాట్సాప్ ద్వారా 1000 రూపాయల నుంచి 10 లక్షల వరకు పందాలు ఆహ్వానిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో బుకీలు, ఇళ్ల బయట సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం స్థానికులు గుర్తించి ప్రశ్నించినట్టు సమాచారం. మరోవైపు బుకీల స్థావరాలను గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఐపీఎల్ సీజన్లో నగరంలో 500 కోట్ల మేర పందెం సొమ్ములు చేతులు మారుతున్నా కేవలం 5 నుండి 10% మాత్రమే పోలీసులకు చిక్కుతున్నాయి. ఆన్లైన్ ద్వారా పందాలు జరుగుతుండటంతో నిఘా వర్గాలు గుర్తించలేకపోతున్నాయి. స్మార్ట్ ఫోన్, లోన్ యాప్లతో అప్పులు, రెట్టింపు లాభాలంటూ యువకులను వలవేస్తున్నారు. నగరంలో ఎందరో యువకులు, ఉద్యోగులు పందాలకు బానిసలుగా మారారు. కొందరు అప్పులు తీర్చలేక బలవన్మరణానికి కూడా పాల్పడ్డారు.